ప్రేమ ఎపిసోడ్ 8. నయనని కూడా పార్టీకి తీసుకెళ్దామని అంటాడు నిఖిల్. కానీ ప్రణవ్ అందుకు ఒప్పుకోడు. నువ్వెంత కోపంగా చూసినా నేను వెనక్కి తగ్గను. నీకు మన ఫ్రెండ్షిప్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నయనని కూడా పార్టీకి తీసుకెళ్ళడానికి ఒప్పుకో అని పట్టాడు నిఖిల్. ప్రణవ్ అతని పట్టుదలకు అసహనంగా సరే తగలడు అని అన్నాడు. ఇంతలో ప్రణవ్ అని అరుస్తూ అక్కడికి ప్రీతి రాగానే ఏమైంది ప్రీతి అని విసుగ్గా అడిగాడు ప్రణవ్. చూడు, నా మీద కుళ్ళుతో ఆ నైనా నా పార్టీ డ్రెస్ మీద సూప్ పోసేసింది, 1,00,000 డ్రెస్ పాడు చేసింది అని రాని ఏడుపు నటించింది ప్రీతి. ఏ మూడ్లో ఉన్నాడో కానీ ప్రణవ్ ఇంకేమీ మాట్లాడకుండా నేను నీకోసం ఇంకో డ్రెస్ బుక్ చేశాను అని చెప్పగానే ఓ థ్యాంక్ యూ ప్రణవ్ అని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ప్రీతి. ఎలాగో ఆ డెవిల్కి డ్రెస్ తెప్పిస్తున్నావు కదా, నైనాకి కూడా తెప్పించు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు నిఖిల్. 1 అవర్ తర్వాత డిజైనర్ వచ్చి డ్రెస్సెస్ చూపించాడు. ప్రీతి వాటిలో తనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంది. నువ్వే కదా ఆ మేడంని పార్టీకి తీసుకెళ్లాలని ఉబ్బలాట పడింది, నువ్వే వెళ్ళి ఆ డ్రెస్ ఏదో ఇవ్వు అని నిఖిల్తో అన్నాడు ప్రణవ్. అబ్బో కోపం అని అనుకుంటూ నైనా ప్రణవ్ పిలుస్తున్నాడు అని పిలిచాడు నిఖిల్. ప్రణవ్ పేరు వినగానే గబగబా మెట్లు దిగుతూ కిందికి వచ్చింది నైనా. ఆ స్పీడ్లో చూసుకోకుండా కాలు స్లిప్ అవ్వడంతో పడిపోబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు ఆమెను పడకుండా పట్టుకొని మెల్లిగా నైనా ఏదో దయ్యం తరుముతున్నట్టు ఆ పరిగేంటి, దెబ్బేమన్నా తగిలిందా అని అడిగాడు. లేదు అన్నట్టు తలూపి చిన్నగా నవ్వింది నైనా. అప్పటికే వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తున్న ప్రణవ్ నైనా అని నచ్చినట్టే పిలవడంతో ఆ పిలుపుకి విష్ణు నైనా ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఈవినింగ్ పార్టీకి వెళ్తున్నాం, ఆ డ్రెస్ తీసుకెళ్ళి 1 అవర్లో రెడీ అయ్యి కిందికి రా అని సీరియస్గా చెప్పాడు ప్రణవ్. నేను రాను అన్నట్టు తడి కళ్ళతో తల అడ్డంగా ఊపింది నైనా. అసలే కోపంలో ఉన్న ప్రణవ్ ఆమె రానని చెప్పడంతో ఇంకా రెచ్చిపోతూ ఈ ప్రణవ్ ఆదిత్యకి ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు, నీకు 1/2 అవర్ టైం ఇస్తున్నాను, ఫాస్ట్గా రెడీ అయ్యిరా క్విక్ అని ఊరిమి చూశాడు. విష్ణు మెల్లిగా నిఖిల్ చెవిలో మాట్లాడుతూ రే వీడి కోపంతో తనని బయటకు తీసుకెళ్తే ఇంకేం రచ్చ చేస్తాడో ఏమో అని భయంగా ఉందిరా అని అన్నాడు. ఏమోరా బాబు, వాడికి చిన్న బేబీకి చెప్పినట్టు చెప్పాను, కానీ మళ్ళీ స్నేక్లో బుసలు కొడుతూనే ఉన్నాడు. అసలు ఇద్దరిని తీసుకెళ్ళి ఆ పార్టీలో ఇంకేం చేస్తాడో అని నాకు కూడా డౌట్గానే ఉంది అని అన్నాడు నిఖిల్. వాడు ఎంత మాన్స్టర్ అయినా అందరి ముందు నైనానే అవమానించేంత మూర్ఖుడు కాదురా అని అన్నాడు విష్ణు. అందుకే ఈ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరినీ కలిసి బయటికి వెళ్ళేలా ప్లాన్ చేశాను అని చెప్పాడు నిఖిల్. ప్లానా? ఏంటి ప్లాన్ అని ఉత్సాహంగా అడిగాడు విష్ణు. నిఖిల్ గర్వంగా నవ్వుతూ ముందు వీళ్ళకి అడ్డుగా ఉన్న ఆ జిడ్డు మొహాన్ని వదిలించాలని దాని డ్రెస్ మీద సూప్ పోసాను, కానీ నైనా తన డ్రెస్ పాడు చేసిందని ప్రణవ్కి ఆ ప్రీతి అబద్ధం చెప్పింది, దొంగ మొహంది అని తిట్టి సర్లే అని వాడి చేతనే నైనాకి కూడా డ్రెస్ తెప్పించేలా చేశా అని చెప్పాడు. అబ్బో మైండ్ బాగానే యూజ్ చేసావు, ఇన్నాళ్లకు దానికి పట్టిన బూజును తుడిపావు, కీప్ ఇట్ అప్ మై బాయ్ అని భుజం తడుతూ అన్నాడు విష్ణు. ముందు విష్ణు పొగిడాడు అనుకొని థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని నవ్విన నిఖిల్ అంతలోనే అతను అన్న మాటలు అర్థమై రే బఫెలో అని అతని కడుపులో కిక్కిచ్చాడు. నిఖిల్ విష్ణు చాలా చిన్నగా మాట్లాడుకోవడంతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రణవ్కి వినిపించలేదు. 20 మినిట్స్లోనే నైనా రెడీ అయ్యి కిందికి వచ్చింది. వైన్ కలర్ లాంగ్ ఫ్రాక్, ప్లమ్ కలర్ లిప్స్టిక్, లూజ్ హెయిర్, చెవులకు చిన్న స్టన్స్తో సింపుల్గా ఉన్న చాలా అందంగా ఉంది. ఆమెను అలా ఏ అబ్బాయి చూసినా ఖచ్చితంగా పడిపోవాల్సిందే. నిఖిల్తో మాట్లాడుతూ స్టెప్స్ వైపు చూసిన విష్ణు నైనాని చూసి ఆశ్చర్యపోతూ బ్యూటిఫుల్ అని చిన్నగా అన్నాడు. విష్ణు మాట విన్న నిఖిల్ కూడా స్టెప్స్ వైపు చూసి అవునరా ఎంత అందంగా ఉంది, కానీ ఏం లాభం, ఈ మాన్స్టర్ కనీసం అప్రిషియేషన్ కూడా చేయడు కదా, వీడు ఇలాంటి రాక్షసులకు ఇలాంటి మంచి అమ్మాయిలు ఎందుకు దొరుకుతారో ఏమో అని చిరాగ్గా అంటుండగానే ప్రణవ్ నోట్లో నుంచి వచ్చిన మాటలకు షాక్ అయి నోటు తెచ్చుకొని చూశారు. వావ్ బటర్ఫ్లై, ఎంత ముద్దుగా కనిపిస్తున్నావు, నువ్వు గనక శారది గడి కూతురువి కాకపోయింటే జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకొని ఉంటాను అని అన్నాడు ప్రణవ్. అతని మాటలు విన్న విష్ణు చిన్నగా నిఖిల్ చెవిలో బావా అందరూ తమ భార్యలకి బేబీ, బుజ్జి, బంగారం, హనీ అని
అని నిక్నేమ్స్ పెట్టుకుంటే మనోడేంటి బటర్ఫ్లై అని పెట్టాడు, ఫస్ట్ టైం వింటున్నా అని ప్రణవ్ని చూస్తూ అన్నాడు. నిఖిల్ నవ్వుతూ, అక్కడుంది ఎవరు, మహారాజా శ్రీ ఘట్టమనేని ప్రణవాద్య గారు. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, సెట్ చేస్తారు అని అన్నాడు. ప్రణవ్ తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు, కానీ అతని కళ్ళు ఆమె వైపుకే వెళ్తున్నాయి. అదే టైంలో ప్రణవ్ తన్ని కన్నార్పకుండా చూసిన నైనా సిగ్గుపడింది. తలదించుకొని ప్రణవ్ ముందుకు వచ్చి నిలబడింది. ప్రణవ్ మాత్రం చూపు తిప్పుకోకుండా అలానే చూస్తున్నాడు. నిఖిల్ చిన్నగా గొంతు సవరించుకొని చూడడం అయిపోతే ఇక పార్టీకి వెళ్దామా అని నవ్వుతూ అన్నాడు. నిఖిల్ మాటలకు తెలివిలోకి వచ్చిన ప్రణవ్ ఇబ్బందిగా మూవ్ అవుతూ ప్రీతి ప్రీతి అని గట్టిగా పిలిచాడు. కాసేపటి తర్వాత స్టైల్గా క్యాట్ వాక్ చేస్తూ కిందికి వచ్చింది ప్రీతి. గ్రీన్ కలర్ నీ లెంత్ ఫ్రాక్లో గోడకి సున్నం వేసినంత మందంగా మేకప్ వేసుకొని, కానీ ప్రణవ్ని చూసి రెస్పాండ్ అవ్వకుండా విష్ణుని చూసి సిగ్గుపడ్డం మొదలుపెట్టింది. అది చూసిన విష్ణుకి గోడకేసి తల బాదుకోవాలనిపించింది. రే అటు చూడు, ఆ డెవిల్ నిన్ను చూసి సిగ్గుపడుతుంది అని నవ్వుతూ విష్ణుని ఆట పట్టించాడు నిఖిల్. ఇది నిజంగా నా పాలిట డెవిలేరా, ఆ సిగ్గు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ విష్ణు ఏడుపు మొహం పెట్టగానే అనుభవించి రాజా అని నవ్వాడు నిఖిల్. వాళ్ళ నవ్వును చూసి ప్రణవ్ ఉగ్రోషంగా, నిఖిల్ నేను ప్రీతిని తీసుకొని వెళ్తున్నాను, నువ్వు నైనాని తీసుకొనిరా అని సీరియస్గా చెప్పాడు. వాట్ అని ఆశ్చర్యపోతూ, నైనా నీ వైఫ్ రా, తను నాతో ఎలా వస్తుంది అని అన్నాడు నిఖిల్. ప్రణవ్ యాటిట్యూడ్గా చూస్తూ, ఇప్పుడు దీన్ని నాతో తీసుకెళ్ళి నా ఇమేజ్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ప్రణవ్ మాటలను విని నైనా బాధపడడం గమనించిన విష్ణుకి చాలా కోపం వచ్చింది. కొంచెం ఆలోచించి మాట్లాడు ప్రణవ్, ఇప్పుడు మాట్లాడే మాటలకి నువ్వు ఫ్యూచర్లో చాలా డిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చాలా సీరియస్గా అన్నాడు. దానికి ప్రణవ్ పొగరుగా, వాట్, ఈ ప్రణవ్ రిగ్రెట్ ఫీల్ అవ్వడమా, అది కూడా సారథి కూతురు కోసం, నెవర్, ఈ జన్మలో జరగదు అని అన్నాడు. విష్ణు కోపంగా మళ్ళీ ఏదో మాట్లాడబోయాడు, కానీ నిఖిల్ కంట్రోల్ చేశాడు. ప్రణవ్ ఇక వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా ప్రీతి చేయి పట్టుకొని ఫామ్ హౌస్ బయటికి తీసుకొచ్చి తన కారులో పార్టీకి తీసుకెళ్లాడు. రే వాడి కోపం తెలిసి కూడా ఎందుకు అనవసరంగా అన్నాడు నిఖిల్. విష్ణు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, నిఖిల్ నైనా జాగ్రత్త, తను చిన్నపిల్ల, నాకెందుకో ప్రణవ్ని కూడా నమ్మాలని అనిపించడం లేదు అని అన్నాడు. నేను ఉన్నాను కదా, తనకేం కాదు, తన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను సరేనా అని ధైర్యం చెప్పాడు నిఖిల్. విష్ణు నైనాని చూస్తూ, టెన్షన్ పడకు నైనా, అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. నైనా మెల్లిగా తల ఉంచుకొని సరే అని తల ఊపింది. ఇక నీ అప్పగింతలు అయిపోతే నేను నైనాని తీసుకెళ్ళొచ్చా అని వెటకారంగా అన్నాడు నిఖిల్. తీసుకెళ్ళు, ఏదైనా తేడా వస్తే ఉంటుంది నీకు అని నిఖిల్కి వార్నింగ్ ఇచ్చి, నైనా వీడితో జాగ్రత్త, పార్టీలో ఎవరైనా అమ్మాయి కనిపిస్తే సొల్లు వేయడానికి ఈడియట్ రెడీ అయిపోతాడు, నువ్వు వాడికి ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వకు, ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే ఇంటికి రాగానే నాకు చెప్పు అని అన్నాడు విష్ణు. చెప్పమ్మా చెప్పు, కరువులో ఉన్నాడు, వాడు కూడా ట్రై చేసుకుంటాడు అని వెక్కిరిస్తూ నిఖిల్ అనగానే వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వింది నైనా. విష్ణు ఆమె నిర్మలమైన నవ్వుని చూస్తూ, ఎప్పుడు అలా నవ్వడమేనా, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవా అని అడిగాడు. విష్ణు మాట విన్న నైనా బాధగా తలదించుకుంది. అంతలోనే నిఖిల్ కూడా అవును ఏదో ఒకటి మాట్లాడు అని అనడంతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ సైగలు చేసింది. ఆమె అలా సైగలు చేయడం చూసి విష్ణు నిఖిల్ ఇద్దరు షాక్ అయ్యారు. ఆమె ఎందుకు అలా చేస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళకి తన సైగలు అర్థం కాలేదని నయనకి తెలిసింది. ఏం చెయ్యాలా అని అటు ఇటు చూస్తున్న టైంలో విష్ణు చేతిలో ఫోన్ కనిపించింది. విష్ణు చేయి తట్టి ఫోన్ ఇవ్వమని చేత్తో సైగ చేసింది. అది అర్థమైన విష్ణు ఫోన్ లాక్కి తీసి ఇవ్వగానే ఐ యామ్ డమ్, నాకు మాటలు రావు అని టైప్ చేసి ఇద్దరికి ఫోన్ చూపించింది. ఫోన్లో అక్షరాలు చదివిన విష్ణు నిఖిల్లకి మైండ్ బ్లాక్ అయింది. కాసేపటికి తేరుకున్న విష్ణు అతి కష్టంగా మాట్లాడుతూ, నైనా నువ్వు చెప్పేది నిజమా, నీకు మాటలు రావా అని అడిగాడు. అవును అని తల ఊపింది నైనా. ఈ విషయం ప్రణవ్కి తెలుసా అని టెన్షన్గా అడిగాడు నిఖిల్. తెలీదు అన్నట్టు చేతులు తిప్పింది నైనా. అప్రయత్నంగానే ఆమె కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. ఏడ్వకు నైనా,
ఇందులో నీ తప్పేముంది? నీలాంటి అమ్మాయికి మాటలు ఇవ్వకపోవడం ఆ దేవుడి తప్పు అని బాధగా అన్నాడు విష్ణు. నిఖిల్ ఇంకా ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నాడు. అతని మనసులో 100 ఆలోచనలు సుడిల్లా తిరుగుతున్నాయి. డమ్ గర్ల్ అని తెలిసి ప్రణవ్ నైనాని ఇంత టార్చర్ చేస్తున్నాడా? అమ్మమ్మ తాతయ్యలకి ఈ విషయం తెలుసా? ఒకవేళ ప్రణవ్కి తెలిస్తే మాకెందుకు చెప్పలేదు? ఒకవేళ మాకు కూడా తెలిసేమో అని ఊరుకున్నాడా అనుకున్నాడు నిఖిల్. నిఖిల్ ఏమీ మాట్లాడకపోవడంతో చిన్నగా అతని చేతి మీద తట్టింది నైనా. కళ్ళు తిప్పి ఆమెను చూసిన నిఖిల్కి నైనా ఫోన్లో ఫాస్ట్గా టైప్ చేసి చూపించింది. నాకు మాటలు రావని నువ్వు కూడా నన్ను దూరం పెడతావా అన్నయ్య అని రాసి ఉన్న లైన్స్ చదివి నిఖిల్ మనసు చెలించిపోయింది. అదేంటి అలా అంటావు? నువ్వు మా బంగారానివి, నిన్ను దూరం పెడతామా అని నైనా సైడ్ హగ్ చేసుకుంటూ అన్నాడు నిఖిల్. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని టైప్ చేసి చూపించింది నైనా. నీతో మాట్లాడడం ఇష్టం లేక కాదురా, సడన్గా విషయం తెలిసేసరికి షాక్లో ఉన్నాను అంతే అని నచ్చజెప్పాడు నిఖిల్. నైనా ఏడుస్తూ మళ్ళీ టైప్ చేసి విష్ణు చేతికి ఫోన్ ఇచ్చి నిఖిల్ని పట్టుకొని వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చింది. అది చూసి ఏమైందిరా అని కంగారుగా అడిగాడు నిఖిల్. ఆమె టైప్ చేసింది చూసిన విష్ణు కళ్ళు బాధతో ఎర్రగా మారిపోయాయి. అతను ఆ ఫోన్ని నిఖిల్కి ఇచ్చాడు. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉన్న నాతో ఇంత అభిమానంగా మాట్లాడిన మొదటి వ్యక్తులు మీరే. ప్లీజ్ నన్ను మూగపిల్ల అని దూరం పెట్టకండి అన్నయ్య, మళ్ళీ ఒంటరినైపోతాను అని రాసి ఉండడం చూసి నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. విష్ణు నైనా భుజం మీద చేయి వేసి ఆమె కళ్ళు తుడుస్తూ మేముండగా నువ్వెప్పుడు ఒంటరిదానివి కాదు, మేము నీకు తోడుగా ఉంటాము, ఇంకెప్పుడు అలా అనుకోకు, నువ్వు మా ప్రిన్సెస్వి, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి అని అన్నాడు. అవునరా బంగారం, చంద్రుడికి మచ్చలా నీకుంది చిన్న లోపం మాత్రమే, దానికోసం నిన్ను దూరం పెడతామా అని తల నిమిరి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అని అన్నాడు నిఖిల్. రే ఇక ఎమోషనల్ సీన్ ఆపి అవతల వాడు పార్టీకి ఆ డెవిల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. దాన్ని ఏమని పరిచయం చేస్తున్నాడో ఏమో అని కంగారుగా అన్నాడు విష్ణు. నిజమేరా బాపు, నైనా అక్కడ కనిపించకపోతే బోల్డ్ అనే డౌట్స్ రైజ్ అవుతాయి అని చెప్పిన నిఖిల్, నైనా నువ్వు వెళ్ళి 2 minutesలో ఫేస్ వాష్ చేసుకునిరా అని నైనాకి చెప్పాడు. సరే అని తల ఊపి వెళ్ళింది నైనా. ఆమె వెళ్ళగానే విష్ణు కోపంగా, ఒకవేళ నైనా మగపిల్లని తెలిసి కూడా వారు టార్చర్ చేస్తున్నాడని తెలిస్తే మాత్రం నేను అస్సలు బేర్ చేయను నిఖిల్. ఈ అమ్మాయికురాలి జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంతకింత అనుభవించేలా చేస్తాను. అప్పుడు నాకు నానమ్మ తాతయ్య కూడా గుర్తుకురారు అని ఆవేశంగా అన్నాడు. నా డెసిషన్ కూడా అదే విష్ణు. పార్టీ నుండి వచ్చాక వాడితో మాట్లాడతా. నైనా గురించి వాడికి తెలియకపోతే చెప్పి వాడిలో చేంజ్ వచ్చేలా చూద్దాం. ఒకవేళ వాడు తెలిస్తే ఇలా టార్చర్ చేస్తున్నాడని తెలిస్తే మాత్రం ఇక వాడి జీవితంలో నైనాని ఉండనివ్వను అని గట్టిగా చెప్పాడు నిఖిల్. ఇప్పుడు నైనా గురించి తెలిసింది కదా, అక్కడ పార్టీలో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకో, తను జాగ్రత్త అని చెప్పాడు విష్ణు. అని నిఖిల్ అంటుండగా నైనా ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చింది. విష్ణుకి బాయ్ చెప్పి నైనాని తీసుకొని పార్టీకి స్టార్ట్ అయ్యాడు నిఖిల్.